హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే గ్రీన్ పీస్ తో ఇవాళ మీకు స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలండి ఇట్టే కరిగిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ శుభ్రంగా కడిగిన 1 కప్పు వరకు నేను పచ్చి బఠానీ తీసుకున్నాను. వీటిని గ్రీన్ పీస్ అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ పచ్చి బఠానీని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇలా బఠానీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనకు ఎంత వీలైతే అంతగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, నేను మొత్తంగా బఠానీని గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ బఠానీ పేస్ట్ ని మనం మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని ఈ పిండిని శుభ్రంగా జల్లించేసుకోవాలి. ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఒక చోటుకి చేర్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ పేస్ట్ మొత్తం ఈ పిండికి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇదిగోండి, బఠానీ పేస్ట్ మొత్తం కలిపేసుకున్నాను కదా పిండిలో. ఇప్పుడు నేను నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మరి పలుచగా కాదు, అలాగని మరి గట్టిగా కాదండి, మధ్యస్థంగా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ పిండి కలిపేసేసుకున్నాను కదా. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇద్దాము. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ వేసేసుకోవాలి. బఠానీ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చి బఠానీ పచ్చి వాసన పోయేంత వరకు అలాగే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండేలాగా వేయించుకోవాలి. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పచ్చి బఠానీ అనేది ఏమంతా పోయి కొంచెం విడివిళ్ళాడుతూ వస్తుంది. అంతేకాకుండా మంచి స్మెల్ కూడా వస్తుందండి. అంటే మంచిగా వేగిపోయిందని అర్థం. ఇప్పుడు దీంట్లోకి ముందుగా 1 కప్పు వరకు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఈ పాలలో ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ లైట్ గా మిక్స్ అయిపోయింది కదా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, పూర్తిగా మిక్స్ అయిపోయింది ఈ బఠానీ పేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మొత్తం కలిపి 3 కప్పుల వరకు పాలు పోసుకున్నామండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇదిగోండి, పూర్తిగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి, 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బఠానీ కీర్ అనేది కొంచెం చిక్కబడ్డది కదా. మరొకసారి కలిపేసేసుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి 1/2 కప్పు వరకు పంచదార వేస్తున్నాను. మీరు స్వీట్ తినే దాన్ని బట్టి వేసుకోండి పంచదార అనేది. ఇదిగోండి, ఈ పంచదార మొత్తం కరిగిపోయేలాగా ఈ కీర్ ని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ బఠానీ కీర్ ని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ బఠానీ కీర్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, కొంచెం చిక్కగా. ఇదిగోండి, ఇక్కడ బఠానీ కీర్ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఇదిగోండి, 10 నిమిషాల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది నానిపోయింది కదా. ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న పిండిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. మొదటి భాగాన్ని ఈ పిండిలో ఈ విధంగా ముంచుకొని ఒక పీట మీద పెట్టేసుకుని ఈ పిండిని చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలండి. ఇది పలుచగా కాదు, అలాగని మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా చేసుకోవాలండి. చేసుకున్న చపాతీని అంచున్న మూతతో రౌండ్గా కట్ చేసుకోవాలి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పూరీలు చేసుకోండి, లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసేసుకోండి పూరీలు. అయితే మీడియం సైజులో చేసుకుంటున్నానండి పూరీలు అనేవి. విధంగా మూతతో సర్కిల్ లా కట్ చేసుకున్న పూరీల్ని విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. పలుచగా కాదు, అలాగని మరీ మందంగా కాకుండా ఉండేలా చూసుకోవాలి పూరీలు. ఇప్పుడు చేసుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, రెండవసారి కూడా నేను ఈ విధంగా మూతతో కట్ చేసుకుంటున్నాను పూరీల్ని. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ స్వీట్ చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇదిగోండి, పూరీలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీ చొప్పున వేసేసుకొని వేయించుకోవాలండి. ఇదిగోండి, ఒకటి పూరీ వేసి చూపిస్తాను చూడండి. బాగా పొంగింది కదా. ఇప్పుడు ఈ పూరిని 2 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ పూరిని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. అలాగే రెండవ పూరి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. పూరి వేసిన వెంటనే బుస్సుమని పొంగుతోంది కదా. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగాయో పూరీలు అనేవి. అన్ని పూరీలు వేయించేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, చూడండి, పూరీలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చూడండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పూరీలు అనేవి మంచి గ్రీన్ కలర్ లో ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ బఠానీ కీర్ మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఈ బఠానీ కీరు కొంచెం చిక్కబడ్డదండి. ఇప్పుడు ఒక గాజు ప్లేట్ కానీ ఈ విధంగా డెకరేషన్ ప్లేట్ కానీ తీసేసుకొని ఒక 4-5 పూరీల వరకు ఈ విధంగా రౌండ్ గా పెట్టేసుకోవాలి. ఇదిగోండి నేనైతే 5 పూరీల వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పూరీలు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బఠానీ కీర్ ని ఈ పూరీల మీద ఈ విధంగా పోసేసుకోవాలండి. ఈ పూరీలు మునిగేంత వరకు ఈ కీర్ ను మొత్తం పోసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్వీట్ ని ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఈ స్వీట్ చేయమంటారండి. ఇదిగోండి పూరీలు మునిగేంత వరకు ఈ కీర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన కీర్ లో మనం మిగిల్చుకున్న పూరీలను కూడా ఈ విధంగా వేసేసుకొని 2 వైపులా డిప్ చేసేసుకోవాలండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ముందు చేసిన విధంగా పూరీల మీద ఈ విధంగా కీర్ ని పోసుకోండి, సరిపోతుంది. మీరు లైట్ గా స్వీట్ తినే వాళ్ళైతే ఈ విధంగా ఒక పూరి తీసేసుకొని ఈ కీర్ లో 2 వైపులా డిప్ చేసేసుకొని ఈ పూరిని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలండి. ఇలా ప్లెయిన్ గా తినేస్తే సరిపోతుంది, ఎక్కువ ఎగటు ఉండదు స్వీట్ అనేది. ఇలా ప్లేట్ లోకి పూరీలు పెట్టేసుకున్న తర్వాత ఒక గరిటె కీర్ ని వీటి మీద పోసుకోవాలండి. అలాగే వీటి మీద గార్నిష్ కోసం రోజ్ పెటల్స్ డ్రైవి వేసుకుంటున్నాను. ఇష్టమైతే వేసుకొని లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, గ్రీన్ పీస్ కీర్ పూరి రెడీ అయిపోయింది. అదేనండి, పచ్చి బఠానీతో తయారు చేసిన కీర్ పూరి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ వచ్చేసి అచ్చం పాలకోవా టేస్ట్ వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వీట్ ని మామూలుగా తినేదానికన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2-3 గంటల సేపటి పాటు తర్వాత తిన్నామంటే కడుపు చల్లగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ పీస్ కీర్ పూరిని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, మీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా పచ్చి బఠానీతో కీర్ పూరి చేసి పెట్టండి. కడుపు నిండుగా తింటారు, అంతేకాకుండా కడుపు చల్లగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇలా పూరీల్ని కీర్లో వేసినప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వదిలేయాలండి. అప్పుడే పూరీలు కీర్ని బాగా పీల్చి భలే టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా ఈ స్వీట్ని ఒక్కసారి రుచి చూసారంటే అసలు వదిలిపెట్టారండి, మొత్తం అంతా తినేస్తారు. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ ఈ స్వీట్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో పచ్చి బఠానీతో ఈ విధంగా కీర్ పూరి చేసి ఒక్కసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి, అదొకసారి యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలనే మీకు ముందుగానే వచ్చేస్తాయండి.